ప్రపంచంలో నాకు తెలిసి అతి కష్టమైన వర్డ్ ఏంటో తెలుసా? డెసిజన్. ఒక్క డెసిజన్ వల్ల దేశాలే కూలిపోతాయి, జీవితాలే మారిపోతాయి. యాక్చువల్లీ ప్రాబ్లం ఆ డెసిజన్ తీసుకోవడంతో కాదు, ఆ చుట్టూ ఉండే ప్రెషర్ ని తట్టుకుంటూ ఆ డెసిజన్ తీసుకోవడంతో. మరి అలాంటి ఎన్నో డెసిజన్స్ తీసుకున్న వ్యక్తిని అలాంటి ఎన్నో రైట్ అండ్ ఇంపార్టెంట్ డెసిజన్స్ తీసుకున్న వ్యక్తిని ఏమంటారు? ఇండియాలో మహేంద్ర సింగ్ ధోని అంటారు అని చెప్పకర్లేదు కదా. నమస్కారం, నా పేరు అభి, మీరు చూస్తున్నది ఫ్యాక్ట్స్ విత్ డైనో ఛానల్. ఆ రోజు స్టడీ ఓవర్ పుణ్యమా అని చెప్పి నేను మ్యాచ్ అంతా మిస్ అయ్యా. నేను కరెక్ట్గా ఇంటికి వచ్చేసరికి దెర్ ఆర్ ఓన్లీ 3 hours లెఫ్ట్ ఇన్ ద మ్యాచ్. లాస్ట్ ఓవర్కి హార్ట్ నిజంగానే ప్యాంట్లోకి వచ్చేసింది. అలాంటి టైంలో జోగేందర్ శర్మ వాస్ గివెన్ ది బాల్. ఎవ్రీబడి వాస్ షాక్డ్, బట్ నన్ ఆఫ్ us knew శ్రీశాంత్ వాస్ మూవ్డ్ బ్యాక్ సైడ్ బౌండరీ. రైట్ అండ్ ఇంపార్టెంట్ డిసిజన్ అండ్ ఇమ్మెన్స్ ప్రెజర్. గంభీర్ క్రీజ్ లో బాగా కుదురుకున్నాడు. హి జస్ట్ నీడ్ ఎ స్ట్రాంగ్ సపోర్ట్. నిలబెట్టేస్తాడు మ్యాచ్ ని అని తెలుసు. అలాంటి టైంలో డ్రెస్సింగ్ రూమ్ లో మ్యాచ్ చూస్తూ వికెట్ పడ్డాక ఇండియన్ టీం రెస్పాన్సిబిలిటీని తన భుజాల మీద వేసుకొని కూల్ గా అన్నమాట, ఐ థింక్ ఐ షుడ్ గో. అలా వాంకడేలో కొన్ని వేలాది మంది అరుపుల మధ్య బ్యాట్ పట్టుకొని గ్రౌండ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇట్ గివ్ ఎట్ రైట్ డెసిజన్ ఎట్ రైట్ టైం. 2 years బ్యాన్ అయి తల దించుకున్న టీం కట్ చేస్తే గ్రౌండ్ లోకి వచ్చి ప్లే ఆఫ్స్, సెమీస్ అన్ని దాటుకొని ఫైనల్లో కప్పు గెలిచి తల ఎగరేసి కప్పెత్తడం అంటే ఎన్ని రైట్ డెసిజన్స్ అందులో ఉండుంటాయి. ఫీల్డర్ చేతిలో ఉన్న బాల్ తన దగ్గరికి వచ్చాక స్టంప్స్ వైపు తిరిగితే బ్యాట్స్మెన్స్ మైట్ రీచ్ అని తెలిసి స్టంప్స్ ని చూడకుండా కొన్ని నానో సెకండ్స్ లో ఆలోచించి కొట్టడం. క్రీజ్ దాటి వెనక్కి తిరిగి బ్యాట్ పెట్టేలోపు అని బేల్ లేపేయడం. 2 runs వచ్చే చోట ఒక ఆలోచన చేసి దాన్ని 3 runs గా మార్చడం. 45 overs వికెట్ నిలబెట్టుకొని లాస్ట్ 5 overs మాటలు బౌలర్లతో కాకుండా స్టేడియంలో ఉండే ఫ్యాన్స్ తో పెట్టుకోవడం. ఎన్ని 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 రైట్ డెసిజన్స్. అండ్ సమ్మింగ్ అప్ ఆల్ ఆఫ్ దీస్, వాట్ హ్యాపెన్? After 28 years, the parties start in the dressing room, and it's an Indian captain who's been absolutely. ఇంత చేసినా ఒక్క మ్యాచ్ ఓడిపోతే what did he face? Do you think I'm unfit? No. Looking at me running? Very fast. You think I can survive till the 2019 World Cup? Sure. Yes, sure. Then you have answered the question. Thank you, sir. అసలు నేను ఒక చిన్న లాజిక్ చెప్పానా? ధోని హేటర్స్ కూడా ధోని ఫ్యాన్సే. ఎందుకంటే ఎంత నమ్మకపోతే అంత హట్ అవుతారు, ఎంత హట్ అవ్వకపోతే రిటైర్ అవ్వమని అడుగుతారు. ఏరా, కప్పు తీసుకొచ్చిన ధోనికి టీంని ఎప్పుడు వదిలేయాలో తెలియదా? టీం అంతా సెలబ్రేట్ చేసుకుంటుంటే అదే గ్రౌండ్ లో తన పాపతో ఆడుకుంటున్న ధోనికి యంగ్స్టర్స్ కి ప్లేస్ ఇవ్వాలి అని అర్థం కాదా? సరిగ్గా ఆడట్లేదని సీనియర్ ప్లేయర్సే టీం కి ఉపయోగపడరు అని చెప్పిన ధోనికి తనింకా ఆడగలడో లేదో తెలియదా? ఐ పర్సనల్లీ ఫీల్ కమింగ్ జనరేషన్ కి ధోనిలా ఎలా అవ్వాలి అని నేర్పించడం కన్నా ధోనిలా ఎలా కూల్ గా ఉండాలి, అండర్ ప్రెషర్ ఎలా డెసిజన్ తీసుకోవాలి అని నేర్పిస్తే ఎక్కువ మంది సక్సెస్ఫుల్ అవుతారో నాకు తెలియదు, కానీ చాలా మంది స్ట్రెస్లెస్ పీపుల్ పక్కా అవుతారనిపిస్తుంది. అసలు 2019 వరల్డ్ కప్ అయ్యాక టీం అంతా బాధపడుతూ ఉంటే ప్రెస్ అంతా దేనికి రెడీ అయ్యారు? సెమీఫైనల్లో చేరని వికెట్ల దూరం గురించి, తీసుకుంటే చెప్పే రిటైర్మెంట్ గురించి రెడీ అయ్యారు. సో అలాంటి కోతల గురించి వినాల్సి వస్తుందని ఖమోష్, ఐఎమ్ ఆన్ ఎ నేషనల్ డ్యూటీ. లెఫ్టినెంట్ కర్నల్ మహేంద్ర సింగ్ ధోని అని ఆర్మీలో చేరాడు చూసావా? అవాయిడింగ్ ఆల్ ఆఫ్ దిస్ క్రాప్ లైక్ ఏ బాస్. దట్ ఈస్ వై హీఈస్ ద మ్యాన్ ఆఫ్ రైట్ అండ్ ఇంపార్టెంట్ డెసిషన్ అని అనిపిస్తుంది. కానీ లైఫ్ కమ్స్ ఎ సర్కిల్ అన్నట్టు ఏ 2 inches అయితే ధోని శ్రీశాంత్ ని జరిపి T20 వరల్డ్ కప్ తీసుకొచ్చాడో, అదే 2 inches ధోని వల్ల 2019 వరల్డ్ కప్ ఓడిపోయింది అని అనడానికి రెడీ అయ్యారు చూసావా? అప్పుడు అర్థమైంది నాకు, లైఫ్ comes as a circle అని. హర్ష బోగ్లే రీసెంట్ గా చెప్పినట్టు, the legacy you leave behind at CSK, and you said I haven't left it behind yet. So you're looking for an answer. You know, if you circumstantially, if you see, this is the best time for me to announce the retirement. You know, but the amount of love and affection that I've been shown wherever I have been this year, you know, I think the easy thing for me to say would be like thank you very much, but the tough thing for me is to work hard for another 9 months and come back and play at least one more season of IPL. But a lot depends on the body. You know, I have 6, 7. Marking those words, I would like to wish the legend MS Dhoni. ఇంకా టాలీవుడ్ స్టైల్లో చెప్పాలంటే సామి శిఖరం అంతే. This tribute to the legendary captain Mahendra Singh Dhoni from India. And thank you for watching. Have a good day and signing off, Dino.